వెల్కమ్ టు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు పాస్బుక్ లైట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది పీఎఫ్ ఖాతా వివరాలు, బ్యాలెన్స్, బదిలీ సర్టిఫికేట్ను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. పాత పాస్బుక్ పోర్టల్ను సందర్శించాల్సిన అవసరం లేకుండా సభ్యులు ఒకే పోర్టల్ ద్వారా అన్ని సమాచారాన్ని పొందవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ వివరాల్ని సులభంగా తనిఖీ చేయడంలో సహాయపడటానికి పాస్బుక్ లైట్ అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. పీఎఫ్ విత్డ్రాలు, బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటిని ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్లోనే వీక్షించడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇకపై మీ పీఎఫ్ వివరాలను తనిఖీ చేయడానికి పాత పాస్బుక్ పోర్టల్ను విడిగా సందర్శించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త సౌకర్యం ఈపీఎఫ్ఓ తన సభ్యులకు మరింత పారదర్శకంగా, యూజర్ ఫ్రెండ్లీగా, సమర్థవంతమైన సేవల్ని అందించేందుకు తీసుకొచ్చారు. ఒకే లాగిన్ ద్వారా అన్ని కీలక లక్షణాలను అందించడం ద్వారా సభ్యులు ఇప్పుడు వారి పీఎఫ్ ఖాతాలను నిర్వహించడానికి వేగవంతమైన, సులభమైన మార్గాన్ని ఆస్వాదించవచ్చు. వారి పాస్బుక్ వివరణాత్మక, గ్రాఫికల్ వీక్షణను కోరుకునే వారికి ఇప్పటికే ఉన్న పాస్బుక్ పోర్టల్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. పాస్బుక్ లైట్తో సభ్యులు ఇప్పుడు అన్ని ముఖ్యమైన పీఎఫ్ సమాచారాన్ని ఒకే చోట యాక్సెస్ చేయొచ్చు. ఇది గందరగోళాన్ని తగ్గిస్తుంది, మొత్తం ప్రక్రియను సులభతరం చేస్తుంది. కొత్త వ్యవస్థ పాత పాస్బుక్ పోర్టల్పై భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవల్ని సులభతరం చేస్తుంది. ఈ సంస్కరణల జాప్యాలను తగ్గించడం, సభ్యుల సంతృప్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది. ఈ అప్డేట్లో మరో పెద్ద మార్పు ఏంటంటే సభ్యులు ఇప్పుడు వారి బదిలీ సర్టిఫికేట్ని సభ్యుల పోర్టల్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాను ఒక యజమాని పీఎఫ్ కార్యాలయం నుండి మరొక యజమానికి బదిలీ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు. గతంలో సభ్యులు ఈ సర్టిఫికేట్ను విడిగా అభ్యర్థించాల్సి ఉండేది, కానీ ఇప్పుడు అది ఎప్పుడైనా పీడీఎఫ్ రూపంలో సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ సభ్యులు తమ పీఎఫ్ బదిలీ స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. గంగవరం పోర్టు ద్వారా రేపు రాష్ట్రానికి యూరియాను పంపనుంది కేంద్రం. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. పంటలు పండించేందుకు యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్దకు తెల్లవారుజామునే వెళ్లి పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సమయాల్లో అస్వస్థతకు గురై పలువురు రైతులు హాస్పిటల్ పాలయ్యారు. ఈ నేపథ్యంలో యూరియా అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రానికి యూరియా పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా యూరియా దిగుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఏపీ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో మొదటి విడత ప్రవేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని మరికొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అన్నా గౌరీ ప్రైవేట్ వైద్య కళాశాలలో 100 సీట్లకు అనుమతులు జారీ కాగా, దీనితో పాటు నంద్యాల శాంతిరామ్ కాలేజ్లో సీట్లను 150 నుంచి 200కు పెంచారు. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్లోనూ ప్రస్తుతం ఉన్న 120 సీట్లను 150కి పెంచినట్లు ఎన్ఎంసీ తాజాగా తెలిపింది. రాజమహేంద్రవరం, చినకాకాని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మరో 50 సీట్లకు అనుమతులు వస్తున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, పీజీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్ కౌన్సిలింగ్లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ తెలిపారు. తాజా మార్పుల వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. సెప్టెంబర్ 18న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక వెబ్ ఐచ్ఛికాలకు సెప్టెంబర్ 20 వరకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 23 నుంచి 25 లోపు చేరాల్సి ఉంటుందని చెప్పారు. ఇక దివ్యాంగులు, ఎన్సీసీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఏవీఎస్ స్వామి ప్రకటనలో తెలిపారు. విద్యార్హత పత్రాల తనిఖీ, వెబ్ ఐచ్ఛికాల నమోదు గడువును సెప్టెంబర్ 18 వరకు పెంచినట్లు తెలిపారు. సెప్టెంబర్ 20న సీట్ల కేటాయింపు, 22న తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు.